ఆదర్శ నగర్ గ్రామస్తులందరికీ నా శుభాకాంక్షలు. ఆ కాళరాత్రి వరద వచ్చిన రాత్రి భయంకరమైన వరద 2 రోజుల నుంచే పెద్ద శబ్దంతో వచ్చేది. అది 17 సెప్టెంబర్ 1980వ సంవత్సరం. అంటే ఇప్పటికీ 45 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజుల్లో మీ అందరికీ పేద లేబరు వరదలో ఇళ్ళు కొట్టుకుపోయిన వాళ్ళు వీళ్లకు సాయం చేయాలనేది ఒకటే నా అభిమతం. మీ అందరికీ సాయం చేయాలని. మీరందరూ ఆ దెప్పి మీద వచ్చి ఉంటిరి. ఆ రాత్రి 2 రోజుల తర్వాత నేను వచ్చి కలిశాను మీకు. తర్వాత మీరందరూ కొంతమంది చొప్పున స్టేషన్కి వచ్చి ఉండడం మొదలెట్టారు. నేను కాదనలేదు. అయితే మీ అందరికీ సాయం చేయడం మీ ఊరి పెద్దలకు ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళు నా సహాయానికి సంతోషించి నన్ను అభినందించవలసింది పోయి నా మీద ఆ పనులు మీ చేస్తున్న ఇళ్ల పనులు జరగకుండా అడ్డుపడడానికి శాయశక్తులా ప్రయత్నించారు. నా మీద ఎన్నో కంప్లైంట్స్ పెట్టారు. ఒక దగ్గర కాదు, ఎన్నో దగ్గరలకు పెట్టారు. అయినా నేను తట్టుకుని వాటన్నిటినీ మీ సాయం కోసం నేను ఉండేవాడిని. ఎప్పుడు మంచి జయిస్తుంది. ఇన్ని ఆటంకాలు వచ్చినా నా పని ఆపలేదు. ఆ రోజుల్లో ఏ రైల్వే ఉద్యోగస్తుడు కూడాను ఈ ఇందులో డెవలప్మెంట్లో కానీ ఎందులో కలుగు చేసుకోడు. అలాంటిది నాకు అంత సంబంధం లేకపోయినా నా పని చూసి రాష్ట్ర ఆఫీసులందరూ నన్ను మెచ్చుకుని నాకు హెల్ప్ చేసేవాళ్ళు. నా పనిని ఆటంకం రాకుండా చూసేవారు. కాబట్టి నేను నిలబడగలిగాను. మీ పని కంటిన్యూ అయింది. సరిగా 3 సంవత్సరాల తర్వాత మళ్ళా సెప్టెంబర్ నాటికి మీ ఇళ్ళు అన్నీ రెడీ అయ్యాయి. ఈ లోపున ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఒకసారి సాయంత్రం భయంకరమైన గాలి వచ్చి ఇళ్ల మీద పెట్టిన యాజ్బెస్టాస్ షీట్స్ కూడా ఎగిరిపోయి ముందు వరుసలో ఉన్న ఇళ్ల మీద పడి, అలాగే ఆ రాత్రి ఆ కొండ మీద అంత జోరు గాలి వీస్తుందేమో 3 సార్లు గాలి వచ్చి మొత్తం 200 యాజ్బెస్టాస్ షీట్స్ అన్నీ ముక్కలైపోయాయి. లేబర్ అంతా ఏడవడం మొదలెట్టారు. నాకు ఆ రోజులు గుర్తు వస్తే చాలా బాధేసింది. నేను తట్టుకోలేకపోయాను. అయినా మీ అందరికీ ధైర్యం చెప్పి ఆ పర్లాకెముడి మనిషిని పంపించి ఆ రాజుగారి చేత పై ఆఫీసర్లకి బరంపూరు, భువనేశ్వర్ ఆయన స్వయంగా వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి రిలీజ్ కమిషనర్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడాను అది అడవి అంట, పాలసంగి, అక్కడ ఏమీ దొరకదంట అని బిస్కెట్లు, రొట్టెలు తీసుకుని వచ్చారు. కానీ వాళ్ళకి మంచి లంచ్ అరేంజ్ చేశాను నేను. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఆ ప్రకృతి వల్ల ఇంత నష్టం జరిగిందని వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళకి చెప్పాను, సిమెంట్ దిమ్ములు కట్టనందుకు ఆ రేకులు ఎగిరిపోయాయి, సిమెంట్ శాంక్షన్ తొందరగా చేయలేదని. అప్పుడు వెంటనే వాళ్ళు సిమెంట్ శాంక్షన్ చేశారు. తర్వాత భువనేశ్వర్ రిలీఫ్ కమిషనర్ కూడా స్వయంగా వచ్చారు. ఆ చూసి వెంటనే వాళ్ళు 200 యాజ్బెస్టాస్ షీట్స్కి తగినంత డబ్బు వాళ్ళు మళ్ళీ మాకు అరేంజ్ చేయడం జరిగింది. దాంతో మళ్ళీ రేకులు తెప్పించి మళ్ళీ ఇళ్ల పని అంతా పూర్తి చేశాము. 3 సంవత్సరాల నాటికి మినిస్టర్ గారు రావాల్సింది ఓపెనింగ్కి. ఆయన ఏ పనుల వల్ల రాలేకపోయారు. అప్పుడు మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాజ్యలక్ష్మి గారు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. కొత్త కలెక్టర్ గారు వచ్చారు. కొత్త కలెక్టర్ గారికి నాకు అదే ఫస్ట్
కలవడం మన ఇద్దరి. మా పాప అప్పుడు వయసు 10 సంవత్సరాలు ఉండింది. పాప తనకు గార్లాండ్ చేసి రిసీవ్ చేసుకుంది. ఆ కలెక్టర్ గారు నాతో పరిచయం లేకపోయినా నన్ను ముందు కూర్చుని ఉంటే పిలిచి తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. చాలా ప్రశంసించారు నా పనులన్నిటికిను. మొత్తానికి ఆ రోజు చాలామంది గృహప్రవేశం చేశారు. సెప్టెంబర్ 17వ తారీఖు, నవంబర్ 17వ తారీఖు. చాలా సంతోషమైంది. ఇప్పుడు మీ గ్రామ ప్రజలందరికీ నేను చెప్పేది ఏమిటంటే, పిల్లలందరికీ బాగా చదివించండి. చదువు చాలా జ్ఞానాన్ని ఇస్తుంది. తర్వాత పిల్లలు పైకి వస్తారు. నేను ఉన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ ఉండేది. దానికి బిల్డింగ్ వాటికి కూడా నేను ప్రయత్నం చేశాను. వీడియో గారికి చెప్పి స్కూల్ బిల్డింగ్ చేయించాను. 8వ తారీఖు కూడా వచ్చింది, తర్వాత తెలిసింది. ఇప్పుడు మీరు 10th వరకు ట్రై చేయండి, పిల్లలకి సదుపాయం అవుతుంది. మరొక విషయం, ఎప్పుడు మంచి పిల్లలు కూడాను మీ అందరు కూడా నేను కోరేది ఒకటి, వీలైనంత మట్టుకు ఒకళ్ళకొకళ్ళు సాయం చేస్తూ ఉండండి. చేయడమే నేర్చుకోండి, అది మీకు ఎప్పుడూ పనికొస్తుంది. అలాంటి అడవుల్లో ఉండి కూడాను నా పిల్లలు చదివి ఏమిటా అనుకుని మెల్లిగా అలాగే కష్టపడి చదివి వాళ్ళు చాలా పెద్ద చదువులకి వెళ్ళిపోయారు. చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. అది మా డబ్బు వల్ల వచ్చింది కాదు, దేవుడి దయ వల్ల, మా మంచితనం వల్ల దేవుడు కూడా మాకు సాయం చేస్తాడు. కాబట్టి మంచి మీద ఎప్పుడు ఉండండి, ఎప్పుడు ఒకళ్ళొకళ్ళు సాయం చేయండి. ఈ జనరేషన్ మీరు అందరూ నాకు తెలియదు. మీ పెద్దవాళ్ళు ఆ రోజుల్లో నరహరి, పిండి, ఇంకెవరు చతుర్భుజు వీళ్ళందరూ ఉండేవారు. వాళ్ళే చాలా వరకు గైడ్ చేసేవారు లేబర్ని కూడాను. ఆ రోజుల్లో మీరు అంత కష్టపడి మీ సొంత కష్టంతో మీ ఇళ్ళు మీరు కట్టుకున్నారు. ప్రతి దగ్గర జాగా సాఫ్ చేయ దగ్గర నుంచి, కంపలు కొట్టడం దగ్గర నుంచి, ఫౌండేషన్స్ చేయడం దగ్గర నుంచి, ఇటుక పనులు చేయడం అన్నింటిలో కూడా మీ స్వయంగా చేసుకున్నారు. మీ ఇటుకలు మీరు కట్టుకున్నారు, మీ ఇటుక బట్టీలు మీరు కాల్చుకున్నారు. అన్నింటిలో మీ కష్టం ఉంది మీ ఇళ్లలోనూ. ఆ విధంగా ఇది ఒక ఆదర్శం, మిగతా ప్రజలందరికీ ఇది ఒక ఆదర్శంగా మీరు నిలబడ్డారు. అందుకే ఆ ఊరికి నేను ఆదర్శ నగర్ అని పేరు పెట్టాను. అదే పర్మనెంట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా మీరు మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండి మీ ఊరి ఒక మంచి పేరు తెచ్చుకోండి. తర్వాత అలాగే స్టేషన్కి కరెంట్ లేకపోను, స్టేషన్ పుట్టినప్పటి నుంచి ఆ స్టేషన్ కరెంట్ లేదు. అలాంటిది నేను ఎంతో దెబ్బలాడి రైల్వే ఆఫీసర్లతో కరెంట్ తెచ్చాను. కరెంట్ తెస్తే నా ఇళ్ళకి, నా క్వార్టర్కి, పాయింట్మెంట్ క్వార్టర్కి ఇవ్వలేదు. మళ్ళా దాని మీద ఎలక్ట్రికల్ వాళ్ళతో దెబ్బలాడి అది కూడా సాధించాను. కరెంట్ రాగానే ఇదంతా చాలా మార్పు వచ్చింది. లేదంటే సాయంత్రం చీకటి అవగానే భయంకరంగా ఉండేది. అలాంటిది ఆ ఊరు చాలా బాగా పైకి వచ్చింది. ఆ పడవ వాళ్ళు కూడా మీకు తీసుకొచ్చి అక్కడ దెప్పి మీద పెట్టారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. నేను మీకు అందరికీ కోరేది ఏంటంటే, ఇంతకాలం మీరు నన్ను మర్చిపోకుండా నాకు మీరు హనుమాన్ టెంపుల్ కట్టి ఆ శుభ సమయానికి ఓపెనింగ్కి ఆహ్వానించినందుకు, నన్ను మర్చిపోనందుకు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ రోజుల్లో సొంత పిల్లలు, అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు కూడా ఒకళ్ళకొకళ్ళు ఇంత దీని మీద విశ్వాసం ఉంచడం లేదు. ఒకళ్ళకొకళ్ళు దూరం అవుతున్నారు. అలాంటిది మీరు, నేను ఒక ఇది కాకపోయినా నాకు చాలామంది పెద్దలు అడిగారు, మీరు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ఈ పనిలోనూ, మీకేం సంబంధం, మీరు రైల్వే ఉద్యోగస్తుడు కదా అంటే చెప్పాను. మానవత్వం, ఒకళ్ళకి సహాయం చేయడమే మనం ధర్మం అని చెప్పి నేను ఇందులో వచ్చాను. లేకపోతే నాకు రైల్వే ఉద్యోగుడిని, నాకు చేయవలసిన పని లేదని చెప్పాను. వాళ్ళు చాలా సంతోషించారు. ఇప్పుడు మీ అందరికీ నేను కోరేది ఒకటేను, మీరు కూడాను వీలైనంత మట్టుకు ఒకరికొకరు సాయం చేసుకోండి, పేదవాళ్ళకి సాయం చేయండి, మంచి మీద నిలబడండి. మంచి ఎప్పుడు జయిస్తుంది. మంచి మీద మనం ఉండబట్టే మనం ఇన్ని అడ్డంకులు వచ్చినా, మీ ఊరి పెద్దలు ఇన్ని అడ్డంకులు పెట్టినా, ఇన్ని కంప్లైంట్ పెట్టినా దాన్ని నిలదొక్కుని పని పూర్తి చేశామంటే మంచి వల్లే అది జరిగింది. మీరు కూడా దీన్ని చేసుకోండి. ఈ జనరేషన్ నాకు తెలీదు. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు.
పాలసింగ్లో జరిగినవి కొన్ని ఇవి నా పీరియడ్లో జరిగింది. అలాగే నేను ఒకసారి జబ్బు పడిపోయాను. ఎన్ని రోజులైనా నాకు రిలీఫ్ రాలేదు. ఆఖరికి నేను పాలసింగి స్టేషన్కి తాళం వేసి మా ఇంటికి పర్లాకి వెళ్ళిపోయాను నేను. అప్పుడు కూడా మా రైల్వే ఇన్స్పెక్టర్లు నా మీద కంప్లైంట్ చేశారు, స్టేషన్ని తాళం వేసుకుని పర్లాకి తిరుగుతున్నాడని. మా డిఓఎస్ నాకు అడిగాడు, ఏమిటి ఇలాగా అంటే చెప్పాను, నేను నా జబ్బు పడ్డాను, నాకు రిలీఫ్ రాలేదు, నా ప్రాణం నా డ్యూటీ కన్నా ఎక్కువ, కాబట్టి నేను లాక్ చేసుకుని వెళ్ళాను. పాలసింగి హిస్టరీలో ఎప్పుడు స్టేషన్ లాక్ అవ్వలేదు. ఆ స్టేషన్ని లాక్ చేసి 4 రోజుల తర్వాత రిలీఫ్ వచ్చింది, వాళ్ళు చూసుకున్నారు. నేను అనేది ఏంటంటే, మీరు తర్వాత అప్పుడు చాలామంది అన్నారు, బాబు నేను ఒక 2 రోజుల తర్వాత పర్లాకి వెళ్ళిన నెల వరకు నాకు ఆరోగ్యం మంచిగా అవ్వలేదు, కుదరలేదు. చాలామంది బాబుకి ఎవరో చిల్లింగి పెట్టారు అన్నారు. ఏం పెట్టినా ఏం పెట్టకపోయినా 1 రోజుల తర్వాత నేను మళ్ళీ నార్మల్ అయ్యాను. మళ్ళీ స్టేషన్కి వచ్చాను. తర్వాత నాకు అక్కడి నుంచి బదిలీపోయింది. బదిలీ వచ్చే ముందు మళ్ళీ కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. ఎందుకంటే ప్లాట్ఫారం నిండా జనం 2 చేతులు జోడించి నాకు సెండ్ ఆఫ్ ఇస్తుంటే, ఎక్కడ ఎవరికి ఏ మినిస్టర్కి కూడా ఈ విధంగా జరిగి ఉండదు. అలాంటిది ఒక చిన్న స్టేషన్ మాస్టర్కి ఊరు ప్రజలంతా ప్లాట్ఫామ్ నిండా 2 చేతులు జోడించి ఎలా చూస్తూ ఉండిపోయారంటే, మళ్ళా నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. ఇంత జనం, ఇంత అభిమానం ఉందని. ఇంతవరకు మీరు అభిమానంతో మీ గుడి ఓపెనింగ్కి నాకు ఇన్వైట్ చేశారంటే చాలా సంతోషమైంది. మీకు నాకు ఉన్న బంధం చాలా గట్టిది. మిమ్మల్ని మీరు మీ ఇన్విటేషన్ వచ్చాక నేను మళ్ళీ అంతా గుర్తు చేసుకొని మళ్ళీ సాహుకు కూడా చెప్పాను, నేను దీన్ని ఒక ముద్రించి అక్కడక్కడ పెట్టు, మీ ఊరి హిస్టరీ ఉంటుంది అనేసి. సరే, మీరు ఇంతవరకు నన్ను గుర్తుపెట్టినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. దేవుడు మీరు అందరికీ సాయం చేయాలి, మేలు చేయాలి. ఇది నాకు